ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 5వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు వీరి యొక్క దినఫలాల ప్రకారం మీ ప్రియమైన వారి నుండి మీకు ఒక వార్త రాబోతుంది. అయితే ప్రియమైన వారి నుండి ఎటువంటి వార్త మీకు రాబోతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యా రాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నీ కూడా గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులకు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. అలాగే ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వాక్యాలలో ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరస్తులను కూడా అభివృద్ధి పరుస్తారు. అనువంశికంగా వచ్చిన వ్యాపారాలలో కూడా నూతనమైన మార్పులు చేసి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం నవంబర్ 5వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి వ్యక్తులకి చూస్తే, మీ ప్రియమైన వారి నుండి మీకు ఒక వార్త రాబోతుంది. అంటే మీ యొక్క జీవితంలో చాలా ఆప్తులు, మిత్రులు, సన్నిహితులు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు, బంధువులు ఇలా ఎవరైతే ఉన్నారో, అంటే వారితో మీకు చక్కటి బాండింగ్ అనేది ఉంది. అటువంటి వ్యక్తుల నుండి ఒక శుభవార్త మీకు రాబోతుంది. అంటే అది ఎవరి గురించి అయినా కావచ్చు, కానీ ఒక గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వారి యొక్క పర్సనల్ విషయానికి సంబంధించింది కావచ్చు, కుటుంబ విషయానికి సంబంధించింది కావచ్చు. మీరు ఎక్స్పెక్ట్ చెయ్యనటువంటి ఒక గుడ్ న్యూస్ని ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో మీరు పరిచయాన్ని అయితే ఏర్పరచుకుంటారు. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఆ వ్యక్తి మీ యొక్క జీవితం మంచి సన్నిహితులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు వ్యాపారపరమైనటువంటి అంశంలో ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలను అయితే ప్రసాదించబోతుంది. అలాగే మీరు ఏదైనా పని మొదలుపెట్టే ముందు గణపతిని ఆరాధించండి. పనిని మొదలుపెట్టడం అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆ ఊబి నుండి బయటపడే మార్గం తెలియక సతమతమవుతున్నట్లయితే గనక, ఈ ఊబి నుండి బయటపడే ఒక మార్గాన్ని ఆ భగవంతుడు మీకు
ప్రసాదించబోతున్నాడు. అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఏదైనా పనిని మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. కానీ ఆ పనిని మొదలు పెట్టలేక పోతున్నారు. రకరకాల ఆటంకాలు మీకు ఎదురవుతున్నాయి. ఆటంకాలను క్లియర్ చేసుకునే విషయంలో మీరు చాలా రోజులుగా మతం అవుతున్నారు. మీ యొక్క ఆటంకాలను మీరు ఈరోజు క్లియర్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క బంధువుల నుండి లేదా స్నేహితుల నుండి మీ యొక్క కెరియర్కి సంబంధించింది లేదా ఆదాయ మార్గానికి సంబంధించింది ఒక శుభవార్త పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. విదేశాలలో ఉంటున్న వ్యక్తులు విదేశంలో ఉన్నటువంటి తమ తల్లిదండ్రుల నుండి కావచ్చు, కుటుంబ సభ్యుల నుండి కావచ్చు, ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరైనా సరే నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు, డబ్బు సమకూరటం లేదు, అటువంటి వారికి డబ్బు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క కన్యా రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా మీ యొక్క మిత్రులతో కానీ బంధువులతో కానీ తగాదాల రూపంలో దగ్గరగా ఉన్నట్లయితే ఈ రోజు ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఈ సంఘటన ద్వారా మీకు మీరుగా రియలైజ్ అవుతారు. అలాగే మీ యొక్క మిత్రులు బంధువులు ఇలా ఎవరైతే ఉన్నారో వారి నుండి ఖచ్చితంగా మీరు ఒక మంచి న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా ఒక పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆ పనిని మీరు ఈరోజు పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయదారులకి కూడా ఈరోజు మిశ్రమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి తగాదాలను పరిష్కరించుకుంటారు. కుల వృత్తులు చేసుకుంటున్న వారు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈరోజు దినఫలాలు మీకు కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే అనారోగ్య సమస్యల నుండి బయటపడే ఒక మార్గాన్ని కూడా ఆ భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడని చెప్పుకోవాలి. కన్యా రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా సన్నిహితులుగా బంధువులను లేదా చిన్ననాటి మిత్రులను కలుసుకొని అనుకుంటున్నారు. కానీ కొన్ని ఆటంకాల కారణంగా వారిని కలుసుకోలేకపోతున్నారు. అటువంటి వారు అనారోగ్యంగా వారిని కలుసుకునే అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా కన్యా రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే చూశారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.